ఆర్టీసీకి మహాలక్ష్మి పథకం 1350 కోట్ల బాకీ పడింది. 700 కోట్లకు పైగానే బస్ పాసులు సైతం పెండింగ్లో పెట్టింది రేవంత్ సర్కార్. ఆర్టీసీకి నెలకు 10 కోట్లు ఎగ్గొడుతుంది ప్రభుత్వం. 300 కోట్లు ఇస్తేనే వేతనాలు చెల్లించే దారుణ పరిస్థితుల్లో ఆర్టీసీ పయనిస్తుంది. వెంటనే ఆర్టీసీకి 500 కోట్లు చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా నిధుల మంజూరులో కాంగ్రెస్ సర్కారు అలసత్వం ప్రదర్శిస్తోంది. ఆర్టీసీకి మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణ నిధులు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంతో భారీగా బకాయిలు పేరుకుపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెలా 10 కోట్ల డబ్బులు పెండింగ్లో పెడుతుండటంతో ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు భారీగా పేరుకుపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద నెలకు సుమారు 310 కోట్ల నుంచి 350 కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల ఆర్టీసీ సమస్యలపై గలమెత్తిన బీఆర్ఎస్ నేతలు ప్రజా రవాణా సంస్థను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన బకాయిలతో పాటు ప్రభుత్వం తరపున ఆర్టీసీ ఇస్తున్న రాయితీలు మొత్తం కలిపి నెలకు కనీసం 500 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ లో ఒక్కో బస్సులో సుమారు 80% వరకు ఉచిత ప్రయాణాల టికెట్లే ఉంటున్నాయని కండక్టర్లు చెబుతున్నారు. 20% మంది మాత్రమే ప్రయాణిస్తున్న పురుషుల టికెట్ల ద్వారా డబ్బులు వస్తున్నాయని అంటున్నారు. దీంతో ఆర్టీసీకి రోజు ప్రత్యక్షంగా వచ్చే నగదు భారీగా తగ్గిపోయిందని వాపోతున్నారు. జీరో టికెట్లకు లెక్క కట్టి ప్రతి నెలా నిధులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆర్టీసీ ఇబ్బందుల్ని కారణంగా చూపుతూ దాటవేస్తున్నది. దీంతో ఉద్యోగులు, కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు ప్రతి నెల 20వ తేదీ నుంచే సచివాలయంలోని ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇవ్వాల్సిన డబ్బులోనూ ప్రభుత్వం కోత విధిస్తుండటంతో ఆ లోటును పూడ్చలేక సతమతమవుతున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మహిళా ప్రయాణికులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రియంబర్స్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నాయి. జీరో టికెట్ ఎర్నింగ్స్ ను కూడా ఛార్జీ టికెట్ ఎర్నింగ్స్ కింద పరిగణించాలని సూచిస్తున్నారు. ఛార్జీతో కూడిన టికెట్ ఎర్నింగ్స్ పెంచాలని, కండక్టర్లపై, డ్రైవర్లపై వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధ వర్గాలకు ఇస్తున్న బస్ పాస్ రాయితీల డబ్బులు ప్రభుత్వం 100 కోట్లలో ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది. 25 లక్షల మంది విద్యార్థులు, జర్నలిస్టులు, దివ్యాంగులు, ఇతరులు కలిపి మొత్తం 31 లక్షల మందికి ఇస్తున్న బస్ పాస్ రాయితీలను ప్రభుత్వం తక్షణం చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు. ఇక ఆర్టీసీకి ప్రభుత్వం ఇతర రాయితీల రూపంలో సుమారు 700 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వాటిని ప్రభుత్వం నుంచి రాబట్టే విషయంలో యాజమాన్యం కూడా మెతక ధోరణి అవలంబిస్తున్నదని ఆర్టీసీ యూనియన్ల నేతలు అంటున్నారు. కొత్త బస్సుల కొనుగోలులోనూ తాత్సారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆర్టీసీ విస్తరణ కోసం కృషి చేయాల్సిన ప్రభుత్వం సంస్థ ఆస్తుల్ని, డిపోలను, కార్గో వ్యవస్థను వరుసగా ప్రైవేటు పరం చేస్తుండడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేటు అక్రమ వాహనాల్ని కట్టడి చేయాలని, ఆర్టీఏ అధికారులు రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆర్టీసీ యూనియన్ల నేతలు కోరుతున్నారు.